బ్రో కృష్ణమ్మ మూవీ చూడడం జరిగిందన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కెరియర్కి సత్యదేవ్ గారి కెరియర్కి ఒక బిగ్ బ్లాక్ బస్టర్ దొరికినట్టే. ఆయన కొరటాల శివ గారు ప్రజెంట్ చేస్తారు, అరే కొంచెం ఉంటుంది మూవీలో కంటెంట్ ఉంటుంది అని చెప్పి అనుకున్నా. కానీ ఫ్రెండ్షిప్ కోసం ఇంత బాగా తీయడము, మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన గోపాలకృష్ణ గారి డైరెక్షను చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఫస్ట్ మళ్ళీ ఇంకోటి అన్న చెల్లెల సెంటిమెంట్ ఒకటి ఉంటుంది, మన కళ్ళకే నీళ్ళు వస్తాయి. ఒక సెంటిమెంట్ పరంగా అయినా సరే, ఒక ఫైట్స్ పరంగా అయినా సరే, ఒక స్టోరీ పరంగా అయినా సరే చాలా మంచిగా అనిపించింది కృష్ణమ్మ మూవీ. ఆయన సత్యదేవ్ గారికి ఎంత కష్టపడ్డాడు అంటే, ఇలా సత్యదేవ్ గారే హీరో కాదా, ముగ్గురు హీరోస్ ఉంటారు, ప్రతి ఒక్కరు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నాకైతే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత వేరే స్టోరీ ఉంటుంది అన్న. ఫస్ట్ హాఫ్ వేరే స్టోరీ, సెకండ్ హాఫ్ వేరే స్టోరీ ఉంటుంది. ఎక్సలెంట్ ఉంది మూవీ. కంపల్సరీ కృష్ణమ్మ థియేటర్లకు వచ్చి మస్ట్ వాచ్ మూవీ. మన ఫ్యామిలీ అందరూ వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ సీన్ ఏం లేదన్న. ఎన్టీఆర్ అంటే సింహాద్రి థియేటర్ ఏమంటారు మూవీ రిలీజ్ అప్పుడు ఒక ఫైట్ ఉంటుంది అంతే. కాకపోతే ఎన్టీఆర్ గారు కనబడతారు, ఎందుకంటే కొరటాల శివ గారు కాబట్టి కంపల్సరీ ఎన్టీఆర్ గారు కనబడతారు. ఎన్టీఆర్ గారు జస్ట్ ఫేస్ చూపెట్టంగా సింహాద్రి అని వచ్చాక ఇమ్మడే మొత్తం విజిల్స్ వచ్చేసినాయి, అరుపులు. ప్లస్ ఇంకా సత్యదేవ్ గారు పర్ఫార్మెన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇంకో మరి RX హండ్రెడ్ ఇంకొక క్యారెక్టర్ ఉంది, అలా కామెడియన్ గా ప్లే చేసిన ఆయన కూడా ఎక్సలెంట్ చేసిన. ఏం పర్ఫార్మెన్స్ అన్న, ముగ్గురే మస్తు చేసి. గెస్ట్ రోల్ ఉంది, సింహాద్రిలో వస్తుంది, అది మీరు విజిల్సే చాలా మంచిగా ఉంది. కంపల్సరీ స్క్రీన్ పే కనబడుతుంది అన్న, మస్తు ఎంజాయ్ చేసినాం. ఎన్టీఆర్ అని కనబడుతుంది. థ్యాంక్ యూ.